వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. టీడీపీ చీఫ్ చంద్రబాబు 4 సార్లు సీఎం అయ్యారు. దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ లో చంద్రబాబుకు ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు ఏది చేసినా స్పెషల్ అంటూ ఉంటారు. పార్టీని ఎలా నడిపించాలి, పాలనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఎలా సమన్వయం ఉండాలి అన్న అంశాలపై చంద్రబాబుకి గట్టి పట్టుందన్నది టాక్. అందుకే గతంలో జరిగిన తప్పులను మళ్లీ భవిష్యత్తులో కూడా చోటు చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాలనను, పార్టీని బ్యాలెన్స్ గా నడిపించాలన్న పంథాతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఎవరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. గతంలో పలుమార్లు పాలనలో బిజీగా ఉండడం వల్ల పార్టీకి టైం కేటాయించలేకపోవడంతో నష్టం జరిగిందన్న విషయాన్ని గుర్తించారు ఏపీ సీఎం. ఆ సమస్య మరోసారి రాకుండా పార్టీతో నిరంతరం చంద్రబాబు టచ్ లో ఉంటున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడల్లా లోకల్ టీడీపీ లీడర్లు కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కింది స్థాయి కేడర్ లో భరోసా నింపుతూ ఉత్సాహం పెంచుతున్నారు. చివరకు సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని బాధితులకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న, చనిపోయిన కార్యకర్తల బీమా చెక్కుల్ని స్వయంగా ఇవ్వని ఎమ్మెల్యేలపై, అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజు 1వ తేదీ అంటే పెన్షన్ల పంపిణీకి సీఎంఏ స్వయంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ పెన్షన్ల పంపిణీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా వారిపై కూడా కఠినంగా ఉంటున్నారనేది తెలుస్తోంది. అలా వ్యవహరించిన దాదాపు 49 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వాలంటూ పార్టీ ఆఫీస్ సిబ్బందికి ఆదేశించడం కూడా జరిగింది. మంత్రులపై కూడా చంద్రబాబు కన్నేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరు మారిందే? టీడీపీ నేతల పట్ల కటువుగానే వ్యవహరిస్తున్నారా? పదవుల పంపిణీ దగ్గర నుంచి లీడర్ల తీరు వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా? పొరపాట్లు, తప్పులు ఉంటే వెంటనే రియాక్షన్ ఇస్తున్నారా? ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా? వారానికి 2 రోజులు పార్టీకే కేటాయిస్తున్నారా? క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారా? లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటున్నారా? రాష్ట్రంలో బంపర్ మెజార్టీతో అంటే 175 స్థానాలకి 164 స్థానాలు సాధించి హై మెజార్టీతో అధికారంలోకి వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరా? గతంలో కంటే భిన్నంగా టీడీపీపై ఫోకస్ పెట్టారా? ప్రత్యేక దృష్టిపై నేతలు, కార్యకర్తల రియాక్షన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. ఇప్పుడే కాదు, గతం నుంచి మనం చూస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన అంటే కూటమి ప్రభుత్వం ఈసారి 164 స్థానాలు భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయినప్పుడు ఎందుకు ఈ విధంగా పార్టీ ఈ సిచ్యువేషన్ లోకి ఎందుకు వచ్చేసింది? రాజ్యసభలో కూడా ఒక ఎంపీ లేనప్పుడు ఇటువంటి పరిస్థితులను చూసిన తర్వాత శాసన మండలిలో కావచ్చు, తర్వాత శాసనసభలో కూడా మెజారిటీ తగ్గిపోవడము, పార్టీ బలహీనపడడం, ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఈసారి అధికారంలో ఉన్న నెక్స్ట్ టైం అధికారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఏ పొరపాటు జరగకుండా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, గతంలో మనం చూసాం 1995 సీఎం గురించి పదే పదే చెప్తూ ఉండేవారు సీఎం. ఆనాడు సీఎం తెలుసా, ఆ రోజు నాడు ఏం చేసామో తెలుసా, ఇంత క్రమశిక్షణగా ఉండే తెలుసా, ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళని. సో ఇప్పుడు కూడా అదే సీఎం చూడబోతున్నారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఎటువంటి చిన్న సందర్భం వచ్చినా, లేదంటే ఎటువంటి చిన్న గిరి దాటుతున్నారన్నది తెలిసినా, లేదంటే సీఎం చెప్పినటువంటి మాటలని బేఖాతరు చేసినా ఆ కండిషన్స్ అప్లై అనేది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిందే కాదు, భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పైన ఫోకస్ పెట్టడమే కాదు, వారానికి 2 సార్లు ఆయన స్వయంగా పార్టీకి ఆఫీస్ కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి, కార్యకర్తలతోటి భేటీ అవడం, అలాగే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగిన సమయంలో కూడా అక్కడ ఏ నియోజకవర్గంలో అయితే ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికుల నాయకులతోటి, కార్యకర్తలతోటి భేటీ అవడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పి నాయకులకు, అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. పార్టీ పైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 19 వరకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కేవలం పాలన పైన మాత్రమే ఫోకస్ పెట్టారు. అలాగే అభివృద్ధి, పాలన, అమరావతి రాజధాని నిర్మాణం, వీటిపైన ఫోకస్ ఉండడం అనేది కాస్త పార్టీకి అంటే 2019లో ఓడిపోవడానికి బలమైన కారణాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించడం, దానిని సరిదిద్దుకోవడంతో భాగంగానే ఈసారి ఖచ్చితంగా పార్టీని పటిష్టంగా ఉంచడం అనేది కూడా అవసరం అని చెప్పి భావించారు. అలాగే
వారానికి ఒకసారి మంత్రి నారా లోకేష్ సైతం పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎవరైనా కూడా చిన్న తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించము అంటూ కూడా ఇప్పటికే చెప్పడము, వారిపైన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ పైన ఖచ్చితంగా పటిష్టమైనటువంటి ఫోకస్ ను సీఎం చంద్రబాబు నాయుడు పెట్టారు. అలాగే మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా మంత్రుల పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి పనితీరు వారి పైన కూడా ఒక కన్నేసినట్లుగా మనం చెప్పుకోవాలి. దాంతో పాటుగా కూటమిలో గెలిచిన తర్వాత 3 పార్టీలు కలిసి ప్రస్తుతం పాలన అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కొంత అసంతృప్తిగా ఎవరైతే నాయకులు తమకి సీట్లు రాని వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పదవులు వస్తాయని ఆశించి పదవులు రాని వారు కావచ్చు, కొన్ని సమీకరణాల కారణంగా వారికి పదవులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆశించి భంగపడిన వారు ఉన్నారు. కొంతమంది పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పార్టీలోకి వస్తున్నటువంటి సీనియర్స్ వీళ్ళంతా కూడా అందరినీ సమన్వయం చేసుకోవడము, అలాగే పార్టీని గాడిలో నడిపించడం కోసం పూర్తిగా ఫోకస్ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ పైన పెట్టారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకి ఏవైతే శిక్షణ తరగతులు కూడా ఈ రోజు నుంచి వారికి శిక్షణ ఇచ్చేందుకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ కోసం జాతీయ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించి ఈ రోజు నుంచి శిక్షణ తరగతులు కూడా స్టార్ట్ అయ్యాయి. మండల స్థాయిలో ఈ రోజు రేపు కూడా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకి శిక్షణ ఇస్తున్నారు. ఇక కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఏదైతే శిక్షణ తరగతులు ఇస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే కార్యాచరణ అనేది ఈ రోజు ఏదైతే ఈ శిక్షణ తరగతుల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. ఇక లోకేష్ కూడా వారానికి ఒకసారి పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, అలాగే ప్రతి ఒక్క రోజు కూడా పార్టీ ఆఫీస్ లో ఒక నాయకుడు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి, పార్టీని ఫోకస్ చేయడం, ప్రజల్ని ఫోకస్ చేయడం, ఇవంతా కూడా చూస్తుంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ సరిచేసుకుని ఈసారి పార్టీ పైన కూడా ఒక కన్నేసినట్లుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కాంతి. మొత్తంగా ఏదైతే గతంలో కూడా మనం చూసాము అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించి, అనుభవానికి సంబంధించి పార్టీ విధి విధానాలు, కార్యాచరణ, ఉన్నటువంటి గైడ్ లైన్స్, నియమ నిబంధనలు ఇవన్నీ కూడా ఉండాలి, కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పారు. ఇప్పుడు శిక్షణ తరగతులకు సంబంధించి ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చేసిన పొరపాటు ప్రజలకు ఏదైనా ఒక్కసారి తప్పనిపిస్తే కనుక అది మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, రిపీట్ కాకూడదు అనే అంశంతోనే ముందుకెళ్తున్నట్టు అయితే తెలుస్తోంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, శరత్ చౌదరి గారు ఉన్నారు టీడీపీ నుంచి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శరత్ చౌదరి గారు నమస్తే అండి. గతంలో మాట్లాడాము ఏదైతే ఎమ్మెల్యేలు దారి తప్పినప్పుడు, లేదంటే ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య వైరం వచ్చినప్పుడు, లేదంటే కొంతమంది కూటమిలో ఉన్నారు కాబట్టి నాయకులకి మధ్య సఖ్యత లేనప్పుడు అనేక సందర్భాల్లో మనం చర్చించాము, డిబేట్ లో మాట్లాడాం. అయితే ఇప్పుడు ఈ శిక్షణ తరగతులు కానీ ఇవి కానీ చూస్తా ఉంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఇంత క్లియర్ కట్ గా, ఇంత ఫోకస్డ్ గా పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఆశా గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, ఐనీస్ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి మనం గమనిస్తూ ఉంటే చాలా సార్లు చెప్పారు, నేను పాత చంద్రబాబు నాయుడు లాగా ఉంటాను, ఇక మీదట 95 సీఎం అని చెప్పేసి తను పలుమార్లు వ్యాఖ్యానించడం మనం చూసాం. ఇక్కడ నేనేమంటున్నానంటే 95 సీఎం లో కూడా 2.0 వర్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, మా పార్టీ నాయకులు కూడా అందరూ అది విశ్వసిస్తున్నారు. ఎందుకు ఆ మాట వాడుతున్నాను అని అంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది 4వ సారి తను బాధ్యతలు స్వీకరించడం, కానీ ఫస్ట్ 3 సార్లు ఒకే ఒక్కడై పాలన లేదు అని అంటే కార్యకర్తల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట. కాకపోతే ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, పెద్దన్న పాత్రలో మనకి కేంద్రం నుంచి మోడీ గారు ఒక ఇప్పటి వరకు ఒకే ఒకరంటే 14లో గెలిచారా? కాదు కదా, 14లో కూడా సింగిల్ గా ఒకరే కదా మేడం ముఖ్యమంత్రి. అప్పుడు ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు కదా, జనసేన అంటే లేదు. కానీ ఎన్డీఏలో కూటమిగా ఉన్నా కూడా కోalition గవర్నమెంట్ అనేది ఏమి ఏర్పాటు అవ్వలేదు.
అంటే అప్పుడు జనసేన గానీ లేదు జనసేన అంటే లేదు, BJP support గానీ, చేసింది తప్ప ఇట్లా జనసేన 3 పోటీలో పార్టీస్ లేదు. అనేది ఇండివిజువల్ గా లేవు. సో ఇప్పుడు ఏంటంటే పాలనలో మనకి కొంచెం సౌలభ్యం అనేది దొరికింది గత 3 సార్లతో పోలిస్తే. అది కూడా కాకుండా ఏంటంటే లోకేష్ గారు ప్రస్తుతం పార్టీ విషయంలో కావచ్చు, లేదు అని అంటే మనకి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే విధానంలో కావచ్చు, లోకేష్ గారు చాలా క్రియాశీలమైన పాత్ర పోషించడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఏ విధంగా ప్రతి కంపెనీస్ తోటి ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా తను అందరినీ తీసుకొని వస్తున్నారు, వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇచ్చి స్టేట్ లో ఎలా తను తీసుకొని రాగలుగుతున్నారు అని అనేది చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మనం ఒకసారి 2014 నుంచి 19 వరకు కార్యకర్తలతోటి కొంచెం ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల కావచ్చు, లేదు అని అంటే ఎప్పుడూ కూడా గత 3 సార్లు మీరు గమనిస్తే ఆయన ఓన్లీ ఫోకస్డ్ గా ప్రజాపాలన మీద, లేదు అని అంటే సంక్షేమ పథకాల మీద, డెవలప్మెంట్ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఇట్లాగా కార్యాలయాలకు రావటం కానీ ఇవన్నీ చాలా తక్కువగా అరుదుగా ఉండేవి అనమాట ఇదివరకు సీఎం గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్లుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అడ్మినిస్ట్రేషన్ లో తను పాలు పంచుకొని తను చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు అన్ని కంపెనీస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ గత 2014 నుంచి 19 వరకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని దుష్ప్రచారాలు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒకసారి అనుకోకుండా మనం వైఎస్ఆర్సీపీకి 2019 నుంచి 2025 వరకు పగ్గాలు ఇవ్వడం అర్థం కాలేదు శరచంద్ర గారు. అంటే ఇప్పుడు లోకేష్ ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క రాష్ట్రాన్ని చూసుకుంటున్నారు కాబట్టి పార్టీ మీద ఫోకస్ పెట్టారని చూసుకుంటున్నాం. పార్టీ మీద ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఎక్కడా కూడా ప్రజలు రాంగ్ ట్రాప్ లో పడకూడదు అని చెప్పి. ఆ రాంగ్ ట్రాప్ లో పడకూడదు అని అంటే మన కార్యకర్తల ద్వారా, లేదు అని అంటే నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఏ వాస్తవాలు, ఏ అవాస్తవాలు అనేవి తీసుకెళ్లాలి. సో ఆ తీసుకెళ్లే ప్రక్రియలోనే ఇప్పుడు తరగతి శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, లేదు అంటే 1-on-1 డిస్కషన్స్ గాను ఇవన్నీ విరివిగా చేసుకుంటూ ప్రజలకి ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది ఇమీడియట్ గా ఖండించండి అని కూడా చెప్తున్నారు అనమాట. ఎక్కడా కూడా ఒక నెగిటివ్ ప్రోపగండా కావచ్చు, లేక జరిగినట్లుగా దుష్ప్రచారాలు చేసే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి తగినట్టు సమాధానం ఇవ్వటం కోసం ఇప్పుడు పార్టీ మీద, ఇండివిజువల్ క్యాడర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది బాబు గారు పెట్టడం జరిగింది. దీని ద్వారా ముందుకెళ్ళడానికి, ప్రజలు మైండ్ డైవర్ట్ కాపాడడానికి, తప్పని చెప్పడానికి ఈ శిక్షణా తరగతులు అనేవి ఉపయోగపడుతున్నాయి, శిక్షణా కార్యక్రమాలు దానికోసం పెడుతున్నారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆన్సర్ తెలుసుకుందాం. మనతో పాటు రామారావు గారు ఉన్నారు. రామారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, రామారావు గారు ఆడియో వినిపిస్తుందా? ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది. రామారావు గారు ఒక్కసారి నెట్ ఇష్యూ చూసుకోండి, మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. శరచౌదరి గారు, ఎన్నిసార్లు చెప్పినా అదే తంత అనేది కూడా గతంలో మనం మాట్లాడాం. ఎందుకు ఎమ్మెల్యేలు గిరి దాటుతున్నారు? సీరియస్ వార్నింగ్ ఈ రోజు ఇచ్చిందేం కాదు. 1.5 year అయిపోతుంది మీరు అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోతోంది. ఇప్పటికీ ఇంకా క్లాసులు అంటున్నారు, లేదంటే దాని ప్రకారం ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్, మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఇవే రిపీట్ అయితే కనుక యాక్షన్ సీరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. శరచంద్ర గారు, ఒక్క నిమిషం, ఐ థింక్ రామారావు గారు కనెక్ట్ అయినట్టున్నారు. రామారావు గారు, రామారావు గారు ఆడియో వినిపిస్తుందా? రామారావు, ఎస్, నెక్స్ట్ టైం మేడం ఇక్కడ ఒక అంశం మేడం, నన్ను క్వశ్చన్ చేయనివ్వండి. నెక్స్ట్ టైం ప్రజలు వేరే పార్టీకి అవకాశం లేకుండా, అంటే ఇవ్వకుండా, ఇప్పటి నుంచే ఏ చిన్న తప్పు జరిగినా గాడిలో పెట్టుకుంటూ గాడి తప్పకుండా ముందుకెళ్తున్నారు. గతంలో జరిగిన తప్పులను పరిశీలించుకుంటూ భవిష్యత్తులో అవి జరగకుండా, మా ప్రజలు, ఏపీ ప్రజలు డైవర్ట్ కాకుండా ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకొని ఒక నిజంగా తప్పులు చేసి దాన్ని శిక్షిస్తూ వారితో మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ ఒక అంశం మేడం. ఈ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కరప్షన్ పాల్పడుతుంది. ఇక్కడ ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ యొక్క
అధిష్టానానికి కప్పం కట్టడం లేదన్నట్టు ఆలోచనతో కొంతమంది మీద మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పాపాన్ని పోలేదు. ఎందుకంటే వాళ్ళకు వార్నింగ్ ద్వారా వాళ్ళ వసూలు వాళ్ళకు వాళ్ళ యొక్క బ్యాలెన్సింగ్, ఆ యొక్క అకౌంట్స్ సెటిల్మెంట్ ఏదైతే వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే డైరెక్ట్ గా వాళ్ళు ఓపెన్ కౌంటర్స్ తెరిచి వసూలు చేసినటువంటి దాని అందరికీ తెలిసిందే. ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ గవర్నమెంట్. దీన్ని వీళ్ళు దాన్ని ఒక ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి అధిష్టానం మంచిగా ఉంది అనేటువంటి విధానంగా మనకు సంబంధించినటువంటి మీడియా కానీ ఆ యొక్క ప్రభుత్వం ద్వారా కానీ ఐవీఆర్ఎస్ ద్వారా కానీ వీళ్ళు పడుతున్నటువంటి తంటాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రజలకు అన్ని అవగాహనకు వచ్చాయి. అంటే ఐవీఆర్ఎస్ ద్వారా అడగడం తప్పంటారా? మరొకటి లేదండి నానా, ఐవీఆర్ఎస్ ద్వారా అడగడం తప్పంటారా? ప్రజల నుంచి సమాధానం తెలుసుకోవడం తప్పంటారా? అడగటం కాదు మేడం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రతిపక్షం మీద కూడా విష ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పే కదండి. ప్రభుత్వం యొక్క మీకు ఈ నెల రేషన్ అందిందా, లేదంటే తుఫాన్ వస్తున్నప్పుడు మీరు సేఫ్ గానే ఉన్నారా, మీకు ఇంకేదైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కదా, మేమే సమాధానం చెప్తా ఉన్నాం. అవి ఓకేనండి, తప్పంటారా? దాన్నేం కాదనం కానీ ఇక్కడ ప్రభుత్వం తరఫున విపక్షం ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని కూడా మాట్లాడుతున్నారు మేడం, అది తప్పంటున్నారు. ఓకే మేడం, గతంలో మీరు గడప గడపకని చెప్పి వెళ్ళి మాట్లాడారు కదా, దానికన్నా తప్పంటారా? ఖచ్చితంగా మేడం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం అది మేము డైరెక్ట్ గా ఏదైనా ఉంటే ఫేస్ చేస్తాం కానీ ఇది ఇండైరెక్ట్ మెథడ్ లో కావాలని బదనాం చేస్తున్నటువంటి విధానం. కానీ వాళ్ళు సూపర్ 6 లో ఫెయిల్ అయ్యారు, ఏదైతే 147 హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యారు. వీటన్నిటిని గతంలో మీరు ఏదైతే మళ్ళీ మా అధికారమే వస్తుందని చెప్పి డంకా బజాయిని చెప్తున్నారో, ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారో, గతంలో అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి పరిపాలన చూడండి అన్నారు కాబట్టి ఇచ్చారు. 151 సీట్లు రావడానికి అది కారణమైంది. ఇప్పుడు పరిపాలన చూసినది 11 స్థానాలకే పరిమితం చేశారు. సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా ఇన్ కేస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాకుండా ఇప్పటి నుంచే మేము ముందుకెళ్తున్నా అనే వైఖరి చెప్తున్నారు కదా. ఈ క్రమశిక్షణ తరగతులు కానీ శిక్షణ తరగతులు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు మాట్లాడినా, విభేదాలు వచ్చినా, గ్యాప్లు వచ్చినా మాట్లాడడానికి రీజన్ ఇదని చెప్తున్నారు కదా. మా విధానాలు స్పష్టంగా మాట్లాడాం మేడం. వీళ్ళు వేలాది మోసపరుచున్నట్టు హామీలు, అబద్ధాలు చెప్పి 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు పరోక్షంగా, మరి కొన్ని ప్రజా సంఘాలు ఇంత ఇదిగా నడుస్తూ ఉంటే ఎమ్మెల్యేల మీద మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేలు ఇదంతా చెప్తున్నప్పుడు కేవలం ఇది బయటకు మాత్రం మాట్లాడుతున్న మాటలు యాక్షన్ ఏదని చెప్పి. గతంలో అనంతబాబు విషయం మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఎమ్మెల్సీది ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, తర్వాత పార్టీలో కార్యక్రమాలను పార్టిసిపేట్ చేయడం కానీ, క్యాన్వాసింగ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, ప్రచారంలో ఉండడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతున్నా, లేదంటే నాయకుల మధ్య సఖ్యత లేకపోయినా వారిద్దరిని లాస్ట్ టైం కొలిగిపూడి, అదే విధంగా కేసునేని ఆ వైరు నేను చూసుకుంటానారు, మాట్లాడారు, అక్కడ పులి స్టాప్ పెట్టారు. ఈ విధంగా ఎక్కడ చిన్న సఖ్యత లేకపోయినా మాట్లాడుతున్నారంటే భవిష్యత్తులో మీకు ఛాన్స్ లేకుండా చేస్తామంటున్నారు. సేమ్ టైం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏదైతే కేసు నమోదైతే చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం గానీ లేకపోతే మా ముఖ్యమంత్రి గానీ ఎక్కడా కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆయన జైలు కూడా పోయించాడు కదా మేడం పాపం ఆ రోజుల్లో. ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాగే 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడారని సాక్షాత్ సీఎం గారే మాట్లాడిన తర్వాత ఆ యొక్క వ్యక్తుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఈ ప్రభుత్వంలో స్పష్టతుందండి. ఆ విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈ ప్రభుత్వం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ పాల్పడి ఏదైతే వసూల్లో వాటాలు అందనప్పుడు ఏదైతే సీఎం గానీ, డిప్యూటీ సీఎం గానీ, డిఫాక్టో సీఎం లోకేష్ గానీ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి విధానం వీళ్ళకి తెలుసు. ప్రజల్లో మేము విశ్వాసం కోల్పోయాం, ప్రజలు మోసం చేసి గెలిచామనేది వీళ్ళకి అర్థమైంది. వాళ్ళు దాన్ని తదనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి, ప్రజలు సపోర్ట్ చేయాలి. ఏదైతే ఆయన ఎగ్జాంపుల్ గా కొబ్బరి చెట్టును కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. గతంలో క్రమశిక్షణ ప్రకారం ముందుకెళ్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి కాంక్ష, కోరికలు అది జీవితాంతం అధికారంలో ఉండాలని కోరుకుంటారు ప్రజలు, నిర్ణేతలు, అది గమనించుకోవాలి. ఒక నిమిషం శరత్చంద్ర గారు, యాక్షన్ ఎక్కడ అంటున్నారు, మాటల వరకే పరిమితం అవుతోంది, మా దాడుతున్నారు, ఈసారి ఎవరైనా గిరి దాటితే కనుక యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు తప్ప యాక్షన్ లో మాత్రం ఆన్సర్ కనిపించట్లేదు అంటున్నారు. మేడం, ఇక్కడ మేము తీసుకున్న క్రమశిక్షణ చర్యలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ పార్టీ వాళ్ళు ఎప్పుడు తీసుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అని అనుకునే ఒక వ్యక్తి ఏ విధంగా ఒక హోటల్ రూమ్ లో నోట్లు కట్టలు వేసుకొని ఏ విధంగా కనిపించాడు, మీడియాలో మొత్తం ఏ విధంగా వచ్చింది అనేది మనం చూసాం. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారండి? లేదు. ఇదివరకు బూతు పురాణాలన్నీ పెట్టుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఆ పార్టీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నారా, లేదా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా వాళ్ళ మీద?
చిన్న క్వశ్చన్ అండి. 40 మంది ఎమ్మెల్యేలు గిరి దాటుతున్నారని చెప్పిన దానికి యాక్షన్ ఎక్కడ అంటున్నారు. గిరి దాటుతున్నారు అని అంటే అండి, మీరు పాలన కొత్తగా చేపట్టారు. ఇప్పుడు ఎప్పుడు లేనట్లుగా 86 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఫస్ట్ టైం అసెంబ్లీకి ఇచ్చారు, కొత్త వారిని ప్రోత్సహించారు ఇచ్చారు. సో ఆ యువత మీరు వాట్ ఈస్ ద రూల్ బుక్ అని అనేది కొంచెం నేర్చుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంత ఆశాజనకంగా లేదు అని చెప్పడం వేరు, వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేది చేసుకొని ప్రజల్లో ఎక్కువగా ఉండండి అని చెప్తున్నారు. బయట నుంచి ఏమన్నా వీళ్ళు ఏమైనా రిక్రూట్ చేసుకున్నారా, దానికి ఆన్సర్ చేయాలా. వీళ్ళు తప్పించుకునేటువంటి విధానము, తప్పించుకునేటువంటి మాటలు ప్రజలు విశ్వసించట్లేదు. వీళ్ళ యొక్క పార్టీ టోల్ గేట్ పార్టీలు అనేది అర్థమైంది. వీళ్ళు నీకే గతంలో మీ పార్టీ సీట్ అంటే బీఫామ్ మీద గెలిచినటువంటి శ్రీదేవి బయటకు వచ్చిన చేసిన కామెంట్స్ చూసారు కదా. అప్పుడు మా పార్టీ మీద బయటకు వచ్చారని అనుకుంటున్నారు కాబట్టి శ్రీదేవి ఇది విధంగా కామెంట్స్ చేస్తున్నారని చెప్పి అన్నారు. అంతే కదా, ఏదైనా అక్కడ రియాక్షన్ రెండు ఉంటాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. అధికారంలో ఉంటే ఒక విధంగా ఉంటుంది, ప్రతిపక్షంలోకి వస్తే ఒక విధంగా ఉంటుంది. శరత్ చౌదరి గారు, ఇప్పటి నుంచి ఎటువంటి పొరపాట్లు జరగకుండా క్లీన్ గా ముందుకెళ్తారు అనుకోవచ్చు. ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నా కూడా మనం ముందు ఎందుకు వస్తున్నాము అని అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే దుష్ప్రచారాలు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళకూడదు. అండ్ చేసిన మంచిని కొంచెం చెప్పుకునేటట్లుగా ఉండేటట్లుగా పెట్టుకోండి అని అంటే కొంతమంది మనం ఏం చేస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ ఎవరెవరికి ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు అది ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు. సో వీటిని కూడా మనం అందరి దగ్గరికి తీసుకెళ్లాలి అనే దాని మీద చంద్రబాబు గారు స్ట్రెస్ చేశారు. దాంతో పాటుగా రాంగ్ అండ్ బోగస్ మాటలన్నిటికీ చెక్ పెట్టేటట్లుగానే ఇక్కడ బాబు గారు ఎవ్రీ వీక్ ఒకరోజు పార్టీ ఆఫీస్ లోనే ఉంటాము అని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఎలా తప్పులు చేస్తున్నారు అని అనేది వాళ్ళకి వరుసగా కేసులన్నీ వెంటాడుతున్నా కూడా వాళ్ళకి ఆన్సర్లు చెప్పుకునే సిచ్యువేషన్ లేదు. ఎక్కడికి పోయినా కూడా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మాట్లాడే నైతికత అసలు వాస్తవంగా లేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఇప్పుడు మేము రోడ్లు వేసామని మా మీద ఏమన్నా అసంతృప్తిగా ఉంటారా, లేక మేము ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చామని అసంతృప్తిగా ఉంటారా, లేదు అని అంటే మేము రాష్ట్రానికి బాగు చేస్తున్నాము, అన్ని సెక్టార్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము, ఎంఎస్ఎంఈ సెక్టార్ దగ్గర నుంచి మిగిలినవన్నీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉపాధి దొరికేటట్లుగా ముందుకెళ్తున్నాము అని చెప్పి అందరూ బాధపడుతున్నారా, లేదు అని అంటే మేము ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు అనే దానికి దిశగా మేము అడుగులేస్తున్నామని బాధపడుతున్నారా? ప్రజలందరూ కూడా వన్ సైడెడ్ గా ఉన్నారు మేడం, అందులో డౌట్ ఏ మాత్రం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద అందరూ సానుకూలంగా ఉన్నారు, బాగానే చేస్తున్నారు, పర్లేదు, ఇంకొకసారి మంచిగా వీళ్ళు ఉన్నారు అని అంటే మనం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతుంది అనే ఉద్దేశంలోనే ప్రజలందరూ ఉన్నారు. గతంలో కూడా ఒకసారి చెప్పారు కదా శరత్ చౌదరి గారు, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ప్రాపగాండా చేస్తున్నారు, లేదంటే తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు, దాన్ని మీరు అదే స్థాయిలో ఖండించట్లేదు, బయట మాట్లాడడం లేదని చెప్పారు. ఆ తర్వాత ఒకరిద్దరు వంగలపూడి అనిత లేదంటే ఇంకొకరు ఇద్దరు ముగ్గురు తప్ప బయటకు వచ్చి మాట్లాడింది అయితే అంత స్థాయిలో మనకు కనిపించలేదు కదా. ఇప్పుడు సార్ చెప్తుంది కూడా అదే మేడం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది కూడా అదే. మీరు వై ఆర్ యు నాట్ ఇంటరాక్టింగ్ విత్ మీడియా పీపుల్? అదే ఎందుకు ఇన్నిసార్లు గతంలో ఇన్నిసార్లు చెప్పడం మనం ఎప్పుడు చూడలేదు కదా అనేది. 14 to 19 అప్పుడైనా సరే పాలన మీద రాష్ట్రం విభజన జరిగింది, ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటనే దాని గురించి తప్ప పార్టీ ఈ నాయకులు ఇదా మాట్లాడాలి అనేది ఎప్పుడు లేదు. సో ఆ తప్పే ఇది కాబట్టి ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారా అనేది. అప్పుడు పట్టించుకోకపోవడం వల్లే 19 ఎలక్షన్స్ లో 23 స్థానాలకు పరిమితం అయ్యారు కాబట్టి భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అంతా చేస్తున్నారు అనేది. అంతేనా? సో ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా నేతల్లో ఏ విధంగా ఉండాలి, గైడ్ లైన్స్ ఏంటి అనేది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా క్రమశిక్షణ పరంగా మంచి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. దాంతో పాటుగా ఏ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాని మీద కూడా గైడ్ లైన్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శరత్ చౌదరి గారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు.